హాయ్ అందరికీ మిగిలిన దోశ బ్యాటర్తో చక్కగా పొంగనాలు ప్రిపేర్ చేసుకుందామా. భలే టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. దీనికోసం గుప్పెడంత శనగపప్పుని 1 గంట పాటు నానబెట్టేసేసుకోండి. తర్వాత మిగిలిన దోశ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్, నానబెట్టుకున్న శనగపప్పు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిపెట్టి వేసుకోండి. అలాగే క్యారెట్ తురుము, ఒక ఉల్లిపాయని సన్నగా తరిగిపెట్టి వేసుకోండి. క్యారెట్ మరియు జీలకర్ర వేసేసుకొని బ్యాటర్ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ద హెల్త్ క్లిక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఈ గుంతక పొంగనాల పెన్నం తీసుకున్నానండి. క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్ కాబట్టి ముందుగా సీజనింగ్ చేసేసుకున్నాక సీజనింగ్ చేసిన 2 రోజుల తర్వాత ఆయిల్ వేసేసుకొని చక్కగా మనం ఈ గుంత పొంగనాలని వేసేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలండి. తర్వాత ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటే పొంగనాలు రెడీ అయిపోతాయండి. ఈ క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకి ఈవెన్గా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. వాళ్ళ పేజ్ని కింద ట్యాగ్ చేస్తున్నాను, వన్స్ చెక్. అలాగే ఈ వీడియో చూసి ఒకసారి మీకు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.